గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 77వ సంఘటన దాటి 78వ దాంట్లోకి అడుగుపెట్టబోతోంది. చిన్నపిల్లలే అయినప్పటికీ కూడా ఎంతో శ్రద్ధ భక్తులతో సంప్రదాయాన్ని నిలపాలనే ఆలోచనతో శ్రద్ధగా వాళ్ళు వింటూ ఉండడం, వాళ్ళకి సంప్రదాయమైనటువంటి విద్యలో ఉండే గొప్పతనాన్ని తెలియచేయాలనే ఆలోచన ఆ తల్లిదండ్రులకి కలిగి ఈ అమోఘమైనటువంటి ప్రయత్నం అంతా కూడా ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగా జరుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైనటువంటి సాష్టాంగాలని సమర్పించుకుంటూ కొత్తమైనటువంటి విషయాలని మరికొన్నిటిని తెలియచేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ వీరందరూ కూడా 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఓ కొత్త విశేషాన్ని మనం తెలుసుకుందాం. మహాశృంగ, మహా అంటే చాలా పెద్దదైన, శృంగ కొమ్ము కలిగినవాడు. శ్రీ మహావిష్ణువుకి పెద్ద కొమ్ము ఉందిట, ఆ కొమ్ము చాలా పెద్దగా ఉంటుందిట. ఎక్కడైనా మహావిష్ణువు యొక్క విగ్రహాలని మనం చాలా చూసాం కదా, ఎక్కడైనా ఆయన కొమ్ము కలిగి ఉండడాన్ని చూసామా? మరి విష్ణు సహస్రనామం ఇలా చెప్తుంది ఏమిటి? ఇది ఎప్పుడూ కూడా ప్రాచీనులు ఏది రాసినా ఇదేమిటి ఇలా ఉంది అనే రాస్తారు. కొద్దిగా అర్థాన్ని చేసుకుంటే అబ్బో ఇంత అర్థం దాగుందా అనేలా అర్థమయ్యేలా తెలియచేస్తారు. అది వాళ్ళ గొప్పదనం. అలా వింటుండగానే తెలిసిపోతే దాంట్లో విశేషం ఉండదు. అలా వినగానే అర్థం కాకూడదు. ఆ అర్థం కానటువంటి దాన్ని కాసేపు తరిచినట్టయితే, బుద్ధితో చిలికినట్టయితే కొత్త విశేషం తెలియాలి. అప్పుడు దాంట్లో ఉండే ఆనందాన్ని మనం అనుభవించగలం. మహాశృంగ విశేషం తెలుసుకుందాం. 17,28,000 సంవత్సరాలు కాగానే, కృతయుగం అయిపోగానే పెద్ద ప్రళయం వస్తుంది. ప్రళయం అంటే ఇంకేముండదు, అంతా నీరు 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 నీరు, ఇంకేముండదు. ఇది అనేక పర్యాయాలు అనుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రళయం అయిపోయింది. తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యాక త్రేతాయుగం 12,96,000 సంవత్సరాల పాటు అలా జీవించి అయిపోగానే మళ్ళీ ప్రళయం వస్తుంది. అప్పుడు కూడా నీరు 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 తప్ప ఇంకేమీ కనిపించదు. ఓ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎవరూ కనిపించరు, ఏమీ కనిపించరు. ప్రళయం వచ్చినప్పుడు మాత్రం 12 మంది సూర్యులు ఉదయిస్తారు. విపరీతమైనటువంటి వేడిమితనం కనిపిస్తూ ఉంటుంది. అది మరే ఇంకోసారి అనుకుందాం. అలాగే అప్పుడు మహాప్రళయం వచ్చేసాక ద్వాపరయుగం వచ్చినప్పుడు 8,64,000 సంవత్సరాలు జీవిస్తుంది ద్వాపరయుగం. అది ముగిసిందనగానే మళ్ళీ ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయము అంటే నీళ్లలో మునిగిపోవడం, ఇంకేమీ కనిపించకపోవడం. ఆ తరువాతిదైన ప్రస్తుతం మనం ఉన్నటువంటి 4,32,000 సంవత్సరాలు మాత్రమే జీవించే కలియుగం ప్రవేశిస్తుంది. ఇది కూడా ప్రళయానికి లోనవుతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే నీరే నీరే నీరే. ఇక్కడ చిత్రం ఉంది. మొత్తం మనకి 14 మంది మనువులు పరిపాలిస్తారు. ఆ మనువుని పరిపాలించే కాలాన్ని మన్వంతర కాలము అంటారు. చిత్రమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి 7వ మన్వంతర కాలంలో ప్రళయం రాదు. ఇప్పుడు మరి అది వస్తుందన్నారుగా, 7వ మన్వంతర కాలంలో ప్రళయం రాదు, అవాంతర ప్రళయం వస్తుంది. ఇదేమిటి? ప్రళయానికి అవాంతర ప్రళయానికి తేడా ఆలోచించాలి. ఓ రాజుగారు మామూలుగా స్నానాన్ని చేస్తూ ఉంటే నదిలో, పురాణంలోని కథే. ఆ తర్వాత
ఆ కలశంతో నీళ్లు తెస్తూ ఉంటే ఒక చిన్న చేప దాంట్లో కనిపించింది. ముచ్చటగా ఉంది. పైకి కిందికి తిరుగుతోంది. ఇటు అటు ఆనందంగా తిరుగుతోంది. చూస్తే ఎంతో ముచ్చటగా రమ్యంగా రమణీయంగా కనిపించింది. దాంతో కాసేపు ఆడుకుంటే బాగుండును అని అనిపిస్తుంది. వెంటనే ఆ చేపను తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. మర్నాటికి ఆ కలశం పట్ల పెద్దదైంది. ఇదేమిట్రా రోజు కొద్ది కొద్దిగా పెరుగుతుంది తప్ప ఇంత పెరగడం ఏమిటి? అంతకంటే పెద్దదైనటువంటి పాత్రలో పెట్టాడు. పెట్టి మర్నాడు చూస్తే అంతకంటే పెద్ద అయిపోయింది అది. అలా రోజు రోజు మారుతూ ఉంటే పెద్దదైపోతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఇదేదో భగవంతుడు చేసే పరీక్ష తప్ప మామూలుగా ఇలా ఒక్క రోజులో చేప ఇంత పెరగదు అని ఆలోచించుకుని ఆ చేపని అలా చూస్తూ, ఏమిటి నువ్వెవరివి? ఇలా పెరిగిపోతున్నావేమిటి? నేను ఏ విధంగా నిన్ను రక్షించుకోగలను? ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నీకు చేయాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఏం లేదయ్యా, నీకు కొత్త విషయాన్ని బోధిస్తున్నాను. అవాంతర ప్రళయం ముందు నాటికి రాబోతోంది. అప్పుడు ఏం చేయాలో తెలియచేయడానికి నేను మత్స్య అవతారాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుణ్ణి అంది. ఆశ్చర్యపడ్డాడు ఆయన. నువ్వు మత్స్యావతారాన్ని ధరించిన భగవంతుడివా? అయితే చెప్పేం జరగబోతుందో. అవాంతర ప్రళయం వచ్చినప్పుడు మొత్తం ఈ ప్రపంచం అంతా జలమయం అయిపోతుంది. అయితే ప్రళయంతో దీనికో సమానం ఒకటే కదా, ప్రళయము ఇది ఒకటే సమానం కదా. మరి ప్రళయానికి అవాంతర ప్రళయానికి తేడా ఏమిటి? కాదు కాదు, ఇక్కడే విను. ఈ అవాంతర ప్రళయం వచ్చినటువంటి సందర్భంలో ఎవ్వరికీ ఏమీ దిక్కు తోచనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మహానుభావులైనటువంటి వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఒక నావ మీద వస్తువు కనిపిస్తారు. నావ మీద వస్తువు కనిపిస్తారా? అవును. చెప్పలేనంతటి జలరాశి అంతా నీరు 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 నిండిపోయేటువంటి దాంట్లో చెప్పలేనటువంటి జలరాశి అంటే నీరు మాత్రమే కనిపించేటటువంటి ఆ సందర్భంలో వశిష్ఠాది మహర్షులు అందరూ కూడా ఓ పెద్దదైనటువంటి నావలో వస్తూ ఉంటారు. ఇది అవాంతర ప్రళయం కదా, పైనుంచి విపరీతమైన వర్షం వస్తూ ఉండడం. ఈ అవాంతర ప్రళయ కాలంలో నీళ్లు అటు ఇటు అటు కదిలిపోతూ ఉంటే ఏ క్షణంలో అయినా పడవ మునిగిపోవచ్చునేంతటి అధైర్యాన్ని కలిగిస్తూ ఆ వశిష్ఠాది మహర్షులందరూ దాంట్లో వస్తూ ఉంటారు. దీనివల్ల నాకేం ప్రయోజనం అనుకోకు. అలా వచ్చేటటువంటి సందర్భంలో వాసుకి అనే పేరు కలిగిన నాగరాజు ఉన్నాడు చూడండి. సర్పాణం వాసుకిశ్చాస్మి. భగవంతుడు అన్నాడు, సర్పాల్లో నేను వాసుకినిరా అని. ఆ వాసుకి అనేటటువంటి ఆ సర్పాన్ని పెట్టే దేవదానవులు అంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని వాళ్ళు చిలికారు. అదిగో ఏ వాసుకి తెల్లగా ఉంటుందో, చాలా బరువుగా ఉంటుందో, మరింత పొడుగ్గా ఉంటుందో ఆ వాసుకి అలా వస్తుంది. ఆ వాసుకి ఏదైతే వచ్చిందో దాన్ని ఈ నావకి కట్టి కనిపిస్తుంది. అది నావకి అలా కల్పిస్తే నావతో పాటు వస్తూ ఉన్నప్పుడు ఒక శృంగం నేను స్వయంగా పంపిస్తా. శృంగం అంటే కొమ్ము. ఈ సర్పం ఏదిందో దాని తోకని దీన్ని కట్టుకుంటే అప్పుడు ఒడ్డుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. మహాశృంగ. అవాంతర ప్రళయం వచ్చినటువంటి సందర్భంలో ప్రపంచం అంతా మునిగిపోకుండా ఉండేలా వచ్చేటటువంటి నావ ఏదైతే ఉందో ఆ నావ మునిగిపోకుండా ఉండేందుకు స్వయంగా ఓ పెద్ద వాసుకినే పెరిగిన పాము, ఆ పాము చివర ఇదిగో ఈ శృంగం కొమ్ము నోటు పెట్టి అలా గట్టిగా ఒడ్డుకి లాగితే మొత్తం అంతా కూడా జీవించే అవకాశం ఉంటుంది. అవును, ఆ వశిష్ఠాది మహర్షులందరూ ఏం చేస్తారు ఆ నావలో? వాళ్ళు ఈ అవాంతర ప్రళయం వచ్చిన తర్వాత ఏ చెట్లు, ఏ పుట్టలు, ఏ మనుష్యులు, ఏ పశుపక్ష్యాదులు అన్నీ కూడా లోకంలో మరణించాయో ఆ మరణించిన అన్నిటినీ కూడా తిరిగి మళ్ళీ పుట్టించడానికి ఆ ఔషధులన్నిటినీ వాళ్ళు నేలలో స్థాపిస్తారు. నేలలో అలా మొలకెత్తేలా చేస్తారు. మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఔషధులు అంటే అవి. అంచేత
ఈ అవాంతర ప్రళయం రాబోతోంది కాబట్టి అవాంతర ప్రళయం అయిపోయాక ఇంకా ఏ విధంగానూ కూడా ప్రాణిజాతం అంటే ప్రాణులు ఏవీ లేకుండా పూర్తిగా మట్టు పెట్టబడే విధానం లేకుండా ఉండేలా మహాశృంగ నేను అలా ఒక కొమ్ము పంపించి ఆ కొమ్ముతో లాక్కొస్తాను. ఇవాళే కాదు, ఒకప్పుడు లక్ష్మీదేవిని కూడా భూలోకం నుండి ఇలాగే పైకి ఉద్ధరించి అదిగో ఆ కొమ్ముతోనే పైకి తెచ్చాను. అప్పుడు నేను మహాశృంగుడినే, మళ్ళీ ఇదిగో ఇప్పుడు కూడా మహాశృంగుడినే అవుతాను. కాబట్టి నా పేరు మహాశృంగ. శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక్కడ విశేషాన్ని గమనించాలి. పురాణంలో చెప్పబడ్డ ఏ విధమైనా సరే, ఏ విశేషమైనా అప్పటితో ఆగిపోదు, ఖచ్చితంగా మళ్ళీ జరుగుతుంది. మనకు కూడా ఇలాంటి అవాంతర ప్రళయమే రాబోతుంది, అనుమానం లేదు. భగవంతుడు తెలియజేస్తున్నాడు. అవాంతర ప్రళయం వస్తుంది. వచ్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే మళ్ళీ పెద్దదైనటువంటి శృంగాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మనందరినీ బతికిస్తాడు. బతికించడం కోసమని ఆ శృంగాన్ని పెడతాడు. ఆ శృంగం గట్టిగా పట్టుబడడం కోసం ఆ వాసుకనే సర్పాన్ని పంపుతారు. ఆ సర్పం మామూలుగా ఈ కనిపించే నావకి కట్టబడుతుంది. ఆ నావలో మళ్ళీ అందరూ పుట్టడానికి జీవులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన విత్తనాలను స్వయంగా వశిష్ఠాది మహర్షులు తెస్తారు. ఇది జరిగింది. మనకి డెల్యూగ్ అంటారు ఆంగ్లంలో, అంటే జలప్రళయం, పూర్తిగా మునిగిపోవడం. ఇది జరిగింది, ఇప్పుడు జరగబోతోంది. పూర్వం ఏది జరిగినా సరే చరిత్ర అనేది గిరగిరా తిరుగుతూ ఉంటుంది అని శాస్త్రం చెప్పే మాట. అంచేత అవాంతర ప్రళయం అప్పుడెప్పుడూ వచ్చిందిట, ఇప్పుడు రాదుట, మనం సుఖంగానే ఉంటాంట అనుకునే వీల్లేదు. సర్వే గుణా కాంచనమాశ్రయంతే. ఈవేళ యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండిత శ్రుతవాన్ గుణజ్ఞ సయేవ వక్త సచ దర్శనీయ. బాగా ఆలోచించండి. ఈవేళ అన్నిటికీ కూడా మధ్యం ఏదంటే డబ్బు. అంచేత డబ్బు 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 ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. సయేవ వక్త సచ దర్శనీయ. డబ్బుంటే చాలు, అబో ఎంత గొప్పగా ఉపన్యాసం చెప్తాడు. డబ్బుంటే చాలు, అబో ఎంత అందంగా ఉన్నాడు. డబ్బుంటే చాలు, ఎంత పండితుడు. డబ్బుంటే చాలు, అన్నీ ఉన్నట్లే. సర్వే గుణా కాంచనమాశ్రయంతి. అన్ని గుణాలు కూడా డబ్బుతోటే ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవాంతర ప్రళయం వచ్చిందో అప్పుడు నువ్వు దాచుకున్న బంగారం ఏమవుతుంది? నువ్వు నీ పేరిట ఏర్పాటు చేసుకున్న భూములు ఏమవుతాయి? నువ్వు నీ పేరిట కలిగినటువంటి ఆస్తులన్నీ ఏమవుతాయి? ఈవేళ మనం చూస్తున్నాం, వచ్చినటువంటి బ్రహ్మాండమైన ప్రళయంతో సమానమైనటువంటి నీటి ముంపు కలిగిన ప్రదేశాలను చూస్తున్నాం. దాదాపు 60-70 ఏళ్ల పాటు శ్రమించి ఏర్చి కూర్చున్నటువంటి పెద్ద మేడలు, మిద్దెలు, బంగారం వస్తువులు అన్నీ ఒకసారి జలగర్భంలో కలిసిపోలేదు. అంచేత భగవంతుడు ఏం సూచిస్తున్నాడంటే, నువ్వు బాగా ఆలోచించి చెమటోడ్చి సంపాదించినటువంటి ఆ సంపాదన శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటున్నావేమోరా? కాదు. అవాంతర ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా అలా భూమిలో లీనమైపోతాయి. కాబట్టి నువ్వు మళ్ళీ 70 ఏళ్ల వెనుకాల ఏ విధమైన ఆర్థిక స్థితిలో ఉన్నావో అలాంటి పరిస్థితికి చేరుతావు. కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించుతూ కానీ ఉన్నట్లయితే ఆ కష్టం లేకుండా చేస్తాడు అనే యథార్థాన్ని తెలియచేస్తూ మహాశృంగ అని పిలువబడుతున్నాడు. మనం విదేశాల్లో ఈ మధ్య చూస్తున్నాం, మనం పెద్ద పెద్ద మిద్దెలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎన్నెన్నో వాహనాలు అవన్నీ వెళ్ళిపోవడం చూస్తున్నావు. వాహనం పెద్దగా పోతే నష్టం లేదు, కానీ ఇన్ని సంవత్సరాల పాటు సంపాదించినటువంటి ఆ ఉండే మొత్తం ఆస్తులన్నీ ఎగిరిపోతే మళ్ళీ అక్కడి నుంచి జీవితం ప్రారంభించుకోవడం ఎంత కష్టం. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే చేతో భజ శ్రీధరం. ఓ మనసా, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానించుకొని తెలియచేస్తున్నాడు. ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. గమనించారా? అంత గొప్ప నామం మహాశృంగ అని. ఈ స్ఫూర్తితో మీరు 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు ఒక్కసారి గొంతెత్తి చదవండి, కొద్ది ధ్వని పెంచి చదవండి.
ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతుః సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్థావరస్థానుర్ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజస్య కతుః సత్రం సదాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృద సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః ధర్మకృద్ధర్మకృత్ ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః గపస్థినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయः సత్యసంధో దాసార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్య ధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిత సాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగవానంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సత్యమః కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రో అత గౌతమః. గమనించారు కదా, వారెవరో అందరి చరిత్రల్ని మహర్షులు చెప్పమంటే ఆ వరుసలో విశ్వామిత్రుని గురించి చెప్పుకోబోతున్నాం. అది మీ స్థాయిలో అర్థమయ్యేలా ఒక లౌకికమైన ఉదాహరణని పురాణాల్లో మారుమూలగా ఉన్నదాన్ని తెలియజేస్తాను. పురాణం ఏదైనా సరే ఒకటే చెప్తుంది, తప్పు చేయడం తప్పు కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పు చేస్తూ ఉంటాడు. నకశ్చిన్నాపరాధ్యతి, ఎవడు తప్పు చేయలే, అందరూ చేస్తూనే ఉంటారు. కానీ మరి ఏది గొప్పది? తప్పు చేశాక ఈ తప్పుని నేను చేశాననే విశేషాన్ని గమనించి మరోసారి తప్పు చేయకపోవడం ఏది ఉందో అది గొప్ప. అర్థమైందా? పురాణంలో మారుమూల కథ ఉంది. కూతుర్ని పాలు కాచమంది తల్లి. ఆ కూతురు అలా పాలు పెట్టి విపరీతమైనటువంటి మంట పెట్టేసరికి మొత్తం అన్ని పాలు కూడా అలా పొయ్యిలో పడిపోయి వెంటనే కూతురు అయ్యో తప్పు చేశాను అని కంగారు పడుతూ భయపడిపోతూ తల్లిని చూడడానికి ఏం కొడుతుందో తిడుతుందో అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే తల్లే ఆ పిల్లని పిలిచి, అమ్మాయి, మనం ఆర్థికమైన స్తోమతంత కలిగిన వాళ్ళం కాదు. ఈ పాలనే చల్లార్చి పెరుగు చేసి దాన్ని మాత్రమే మజ్జిగగా చేసుకుని తినవలసిన వాళ్ళం మనం. నువ్వు మనకి రాత్రికి పెరుగు లేకుండా మజ్జిగ లేకుండా చేశావు అని మౌనంగా 2 కన్నీటి బొట్టల్ని విడిచింది. కూతురు చాలా బాధపడింది.
మరొక రోజున వాళ్ళ అబ్బాయి వాహనాన్ని నడుపుతూ విపరీతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని పరిగెత్తిస్తే ఆ గుర్రం ఈ వ్యక్తికి సరైనటువంటి ఆ స్వారీ చేయడం రానటువంటి కారణంగా దాన్ని ఉండేటటువంటి శక్తికి మించి వేగంగా గిలాప్ అంటారు కదా, పరిగెత్తించిన కారణంగా అది కాస్త ముందు కాళ్ళు మడతబడి ఇతన్ని అలా ఒకసారి పెద్దదైన గోతులో పడేసింది. వాళ్ళంతా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలి ఇంటికి వచ్చి మళ్ళీ భయపడుతూ తల్లి దగ్గర నిలబడ్డాడు. భయపడుతున్నాడు ఏం తిరుగుతుందో అని. ఆవిడంది, నాయన మనం ఆర్థికమైన స్తోమత కలిగిన వాళ్ళం కాదు. ఇప్పుడు నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, నీకు చికిత్స చేయించడానికి సొమ్ము కావాలి. 1, 2 ఇది చలికాలం కాబట్టి కనీసం 6 నెలల పాటు నీకు ఇది తగ్గే అవకాశం ఉండదు. చాలా దుఃఖపడుతున్నాను రా అని నిన్నటి కంటే అంటే 4-5 రోజుల క్రితం జరిగితే దానికంటే ఎక్కువ దుఃఖపడింది. 3వ రోజు అంటే 4-5 రోజులు పోయిన తర్వాత 3వసారి ఇదే పద్ధతిగా కుర్రాడు వచ్చి బ్రహ్మాండమైనటువంటి పరీక్షని గురువు గారి దగ్గర ఇయ్యదలిచి, పరీక్ష నీయడం అంటే గురువు గారు పరీక్ష పెడితే పరీక్షను రాయడం అని అనుకోండి. పూర్వం రోజుల్లో మౌఖికమైన పరీక్ష, నోటితో పరీక్ష తప్ప రాసుకునే పరీక్షలు ఉండేవి కాదు. అలా పరీక్ష రేపు ఉందని తెలిసి కూడా బాగా నిద్రపోయి సరిగా చదవకుండా గురువు దగ్గరికి వెళ్ళేసరికి గురువు గారు ప్రశ్నలు అడిగేసరికి ఆ ప్రశ్నలు అడగబడ్డటువంటి పరీక్షలో తప్పాడు. తప్పితే వెంటనే తల్లి దగ్గరికి వచ్చి భయపడుతూ, ఇంకో కుర్రాడు తల్లి దగ్గరికి వచ్చి భయపడుతూ, తల్లి ఏం తిడుతుందో, తండ్రి ఏం తిడతాడో, తండ్రి కొడతాడో అని భయపడిపోతూ వణికిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు అన్నారు, నీకు ఈ సంవత్సరం చక్కగా రాజుగారి దివాణంలో ఉద్యోగం వస్తుందని అనుకున్నాను రా. నువ్వు సరిగా చదవక అశ్రద్ధ చేసి ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నావు. నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. నీ మిత్రులు 4గురికి ఉద్యోగం వచ్చింది, నీకు రావడం లేదురా. నేను వృద్ధాప్యం వచ్చినటువంటి వాడిని కాబట్టి మీకు ఏదైనా ఉద్యోగం దివాణంలో వచ్చినట్టయితే సుఖంగా నేను నా విధమైనటువంటి జపాన్ని వృద్ధాప్యంలో చేస్తుందామని అనుకుంటే ఏమాత్రం అవకాశం లేకుండా చేసేవారు అని తల్లి తండ్రి ఇద్దరు ఏడ్చారు. ఇది కథ. ఏముంది దీంట్లో కథలో అనిపిస్తుంది. అప్పుడు ఆ మొదటిసారి పాలు కాచినప్పుడు ఆ రోజంతా మజ్జిగ లేకుండా చేసినటువంటి కూతురు ఇలా ఒకసారి తలదించి, నేనెంత తప్పు చేశాను, నేను ఇలాంటి తప్పుని చెయ్యకూడదని తనకి తాను ఆలోచించుకుంది. ఆ తర్వాత గుర్రాన్ని నడిపి గోతిలో పడిపోయిన వాడున్నాడే, అమ్మ నాన్న ఏం తిట్టలేకుండా అలాగే ఒకసారి చూసావా ఇందన్నారుగో, అలా ఆలోచించుకుని నేను స్వారీని సంపూర్ణంగా నేర్చుకోవాలి. 1, దాన్ని నడిపేటటువంటి సందర్భంలో సరైనటువంటి వేగాన్ని మాత్రమే పాటించాలి. శరీరం అంతా కూడా ఆ దెబ్బలు కారణంగా, చలికాలం కారణంగా 6 నెలల పాటు నేను బాధపడవలసి వచ్చింది. అమ్మ నాన్న ఇద్దరినీ మనసు గాయపడేలా చేశాను అని తనకు తాను ఒక క్షణం అలా కూర్చుని పశ్చాత్తాపడ్డాడు. అలాగే 3వ సంఘటనలో కూడా పరీక్ష తప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకుని మిగిలిన వాళ్ళందరూ దివాణంలో ఉద్యోగాన్ని సంపాదిస్తే తాను మాత్రమే వాళ్ళతో కలిసి చదువుకున్నవాడు అయ్యున్నా ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అతను కూడా దుఃఖించాడు. పురాణం ఏం చెప్తుందంటే, ఆ తప్పు చేసినప్పుడు విపరీతంగా నాన్న అమ్మ ఓ నడుకొచ్చి తిట్టేయడం కొట్టేయడం అది ఇది చేసేస్తే, కొట్టారుగా తిట్టారుగా అనేసుకుంటారు. అంటే ఏం చేయాలన్నమాట, తనని తాను చేసిన తప్పుని గుర్తించేలా చేయాలన్నమాట. ఎంత గొప్పగా ఉంది ఆలోచన. మా నాన్న మెత్తగా మా అమ్మ మెత్తగా ఇలా ఏమి అనకుండా ఉన్నారు అనేది కాదు అక్కడ ఆలోచించాల్సింది. జాగ్రత్తగా వాళ్ళని కూర్చోబెట్టి, చూసావురా ఈరోజు మజ్జిగ లేకుండా చేసావు కుటుంబానికి, ఈరోజు నీకు వైద్యాన్ని చేయించడానికి సొమ్ము లేక ఎవరినో అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితిని చూసావు,
దివాణంలో ఉద్యోగాన్ని కోల్పోయి నీ నలుగురు స్నేహితుల ముందు ఉద్యోగం లేనివాడిగా నలుగురితో అవమానపు స్థాయిని నువ్వు పొందేవి, వాళ్ళ కంటి కూడా గొప్పగా ఉండగలిగిన వాడివే అయినా అది. కాబట్టి మనసులో మార్పు వచ్చేలాగా ప్రవర్తన ఉంటే చక్కగా ఉంటుంది అని. అర్థమైందా? విశ్వామిత్రుడికి దీనికి సంబంధం ఏంటి అంటే, విశ్వామిత్రుడు అలా చేసిన వాడే. విశ్వామిత్రుడు చేసినన్ని పొరపాట్లు ఎవరూ చేయలే మహర్షుల్లో. అన్ని పొరపాట్లు ఏం చేసింది. ఆ పొరపాట్ల కారణం ఏమిటి? కోపం, పట్టుదల. నేను ఇంతవాణ్ణి, రాజుని అని అనుకోడు. తర్వాత తనకి తానే పశ్చాత్తాపాన్ని పొంది ఎప్పుడూ కోపాన్ని తెచ్చుకోకూడదు అని అనుకున్నాడు. చూశారు కదండి, ఇదే విధంగా ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక ఆ పరమేశ్వరుని అనుగ్రహం కారణంగా శాశ్వత కాలం నడుస్తుందనేటటువంటి ధైర్యంతో ఆయనకు సాష్టాంగపడుతూ 78వ ఘట్టాన్ని దాటి 79లోకి అడుగుపెట్టింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.